అరే అన్ని పైసలు వచ్చినట్టే కానీ ఒకటి లడ్డు పైసలు ఒక్కటి రాలే. ఉప్పియాడు ఎట్లా ఊళ్ళోకొని దింకపోయిండు. ఊళ్ళో రాడియా పైసలు పోయినట్టు. ఇప్పుడు ఎట్లా చేద్దాం? వినాయకుని పెడదామో వద్దాం? అరే ఉప్పియాడు లడ్డు పైసలు సరే వినాయకుని పెడదాం. గాడి పైసలు ఇవ్వకపోతే వినాయకుడు పెట్టామా? మంచిగా నేర్చుకొని పెడదాం. అరే ఎంతైనా సరే వినాయకుడు అయితే పెడదాం ఖచ్చితంగా. రేపటి నుంచి చెందగుట్లు అడుగుదాం. మన వినాయకుడికి ఎంత ఇవ్వాలి పైసలు? ఎంత వేసుకోమంటావురా మళ్ళీ వినాయకుని పైసలు? ఒక్కొక్కరు 1000 రూపాయలు వేసుకుందాం. నేను మాట్లాడదావా? మొత్తం మీరే మాట్లాడతారా? చేట 500 వేసుకో, 1000 రూపాయలు వద్దు. సరే అయితే మళ్ళీ 500 వేసుకుందాం. ఈసారి వినాయకుడు ఎలా వేద్దాం రా? ధూల్పేట పోదాం. పరి ధూల్పేట ఢిల్లీ వేదేదాం తీరయ్యా. ధూల్పేట ఎందుకు? ఎంచుకుంటానికి పెన్కనే గతి లేదు కానీ ఇంకా ధూల్పేట పోదాం అంటున్నావా? రైడ్ ఎట్లా అంటుండో తిప్పి కొడితే 5000 కూడా కావు కానీ ధూల్పేట వేదేద్దాం అంటుండు. చురుకపల్లి వేద్దాం రా, మంచి వినాయకులు ఉన్నాయి. మరి ఎన్ని ఫీట్ల వినాయకుడు వేద్దాం? 10 ఫీట్ల వినాయకుడు తెద్దాం రా. ఇక నువ్వే తెచ్చుకో, నువ్వే చెల్లరేసినారా? మేమేం రాం. ఎందుకురా? మనకు 3 ఫీట్లు వినాయకుడు లేవు, ఆయనకు 10 ఫీట్లు అంటుండు. అరే మన పైసలతో 3 ఫీట్ల వినాయకుడే రారా. మళ్ళీ ఏడేద్దాం రా? మళ్ళీ గిన్నె తురుకప్పల్లిలో చిన్న వినాయకుని తెద్దాం నడురియా. అంతే మరి మన లేచంతనే ఇవ్వాలి. గిట్లా అంటారు కానీ ఆడి వెనక పెద్ద వినాయకుడు దొరకడతారు. మాకు తెలియదా మీ గురించి? పచ్చారి గిట్లా అవుతుంది. ఇది ఉన్నాం కానీ అట్లనే అంటారు. అన్ని చెట్లు తిరుగుతారు, ఒక్క వినాయకుడు ఇట్లా తీసుకోరు. అరే పోవాలి, వినాయకుడు తీసుకొని ఇస్తూనే ఉండాలిరా. 6 గంటలకు పోతే మనం రాత్రి 1 గంటలకు వస్తాం. మీ అంటే సార్ రానరయ్యా, మీ బాధ భరించలేదు నేనైతే. ఈ గణేశుడు ఆ గణేశుడు, ఈ గణేశుడు నచ్చారు, ఆ గణేశుడు నచ్చారు, ఈ గణేశుడు నచ్చు, నా గణేశుడు నచ్చు. ఏంది అది? ఈసారి అయితే నేను రాను, మీరే వేసి తెచ్చుకోరు. నువ్వు రావాలా? మీరు అందరు రాయి. ఒక్కరు రాకుండా 1000 రూపాయలు పెట్టాలి. అరే నువ్వు అయితే అసలే వద్దురా బేసా. మీరు వస్తే నేను రాను. ఓనికి ఈ వినాయకుడు వస్తే ఓనికి ఆ వినాయకుడు వస్తే ఏం తీసుకుంటారా? ఒక్క వినాయకుడు తీసుకుని రా. ఉన్నది ఆడొద్దంటాడు, ఆడుకున్నది ఏడొద్దు అంటాడు. మీ ఇద్దరితో రా బాధ. సరే అయితే వీళ్ళిద్దరు అయితే వస్తాను, అయితే నేను అయితే రాను మళ్ళా. అరే మీతో ప్రతిసారి అటు ఎల్లు అయితే మీరు వద్దు. అట్లయితే మీ దాంట్లో ఉంటాం, మళ్ళీ దాంట్లో ఉంటాం. అది నర్రా పోందా? గాలెందుకురా మళ్ళా గాలం పిలుస్తున్నావు? అరే సింధు గాలం ఎందుకు పొమ్మన్నారు? 1000 రూపాయలు బొక్క. పిలుచుకర్రా మళ్ళీ పోతారాలు. అరే దర్రా పొమ్మన్నారుగా మళ్ళీ గెలిచినారా? వద్దురు కానీ కూకోరి. అరే ఇట్లయితే కాదు, మన ఆంటీ ఇద్దరిని పెద్ద మనుషులు పెడదాం. ఆయన ఎట్లా అంటే అట్లా. అరే సరేరా ఎనుకుదాం. ఇంకో వడ్రా చందన్న వివేకాడు. అరే వాళ్ళు ఏ వినాయకుడు తీసుకోమంటే ఆ వినాయకుడు తీసుకోవడం అదా. సరేరా. మీరు అడిగి వెనక చెప్పింది కొన్ని తీసుకోకపోయారు అనుకో, నేను ఉండమని వినాయకుడు తెలిపోతా. మళ్ళీ వినాయకుడు అరే అన్న ఏదంటే అదే తీసుకోవాలరా వినాయకుడిని. మళ్ళీ బ్యాండ్ పెడదామా డీజే పెడదాం రా? డీజే పెట్టమంటావా? ఒకడేమో గుల్ల మల్లమ్మ పెడతా అంటాడు, ఒకడేమో రంగమ్మ పెట్టమంటాడు. డీజే పెడితే మస్తు ఉంటది. ఇప్పుడే డీజే పెట్టి చేస్తుంది. డీజే పెట్టారు మస్తు ఉంటది. డీజే ఏమో బ్యాండే కావాలి. బ్యాండ్ అయితే 1 బార్ 2 బార్ 3 బార్ పెద్ద పళ్ళు అన్ని వేయచ్చు. ఈ బ్యాండ్ ఉంది కానీ ప్యాడ్ బ్యాండ్ తెద్దాం రా. ప్యాడ్ బ్యాండ్కి ఎంత అవుతాయిరా పైసలు? ఎంత 3000 4000 అయితే. ప్యాడ్ బ్యాండ్ వద్దురా, మహారాష్ట్ర కేరళ అని తెప్పిస్తా. వీటి మీద ఎగుడు. అవునా నా తిప్పియానా? ఊకవే మళ్ళా మాట్లాడుతున్నావు. ఒక మహారాష్ట్ర బ్యాండ్ అంట. ఇంకా అరే మనం కాలేసిన పైసల ప్యాడ్ బ్యాండ్ కొట్టి కట్టెలు కూడా రావురా. ప్యాడ్ బ్యాండ్ ఏమో వేగాడు చెప్పినాడు. చిన్న బాక్స్ తెచ్చుకొని పెట్టుకొని ఎగుడదాం. ఇప్పుడైనా మాట వింటారే, ఇంకా రేపు ఇంకేం వింటారేమో. కుక్కర్ ఇంకా మనం గణేషునే పెట్టలేరా? గణేషుని పెట్టినాక బ్యాండ్ డీజే మాట్లాడడం తీరా. ఇప్పుడే బ్యాండ్ డీజే అంటారు. అరే ఎల్లుండి అయితే వినాయకుని చూడనీకి పోదాము. రేపైతే చందా అడుగుదాం. అందరు రాలి. అందరు రాలి సనా? అరే సరేరా, రేపు రాలి అందరు చందా అడుగుదాం. కట్ట కొట్టుకురావాలి, వాళ్ళ పందిరేయాలి. చాలా పని ఉంది. రేపైతే చందా అడుగుదాం. ఇంకేం వచ్చేయాలరా చందాదంపా. చందు వాళ్ళు అడుగారా? చందట్లు అడుగుదాం. అరే వాళ్ళు లేకపోతే ఏంద్రా, మనం 4 ఉన్నాగా అడుగుదాం. చంద అడుగుదామన్నమ్మగా. ఆడు ఎటు పోయిండు? జ్వరం వచ్చిందాడు, ఇంట్లో ఉన్నాడు. మనం అడుగుదాంపా.
అరే నేను పొద్దుల పాలకోతుంటే కలిసిండ్రా జ్వరం వచ్చిందంట. అయితే మనమన్న అడుగుదాంపా. సరే మనమన్న అడుగుదాం నలుగురం. చెందాడుతురు ఇలా పని. అరే బండ అడుగుంటురా. అరే సరే ఏం కావాలరా బాయ్? చంద్రాయ్ మనూరులకు మనమే చంద్రా అన్న. రూల్ ఎవరు బాయ్ ఎవరు మనూరులకు రాస్తారా బాయ్? ఎవరు బాయ్ ఎవరు? అరే మన వినాయకుడి కాడికి వస్తే ప్రసాదం పెట్టద్దు ఆయనకి. మన వినాయకుడి కాడికి వస్తే సంతాపం ఇట్లా పెట్టొద్దు, అన్నం గిట్లా పెట్టొద్దు. అది వినాయకుడు లెక్కనికి వస్తారు కదా, అప్పుడు ఎగురుతారు కదా, అప్పుడు లేవా తీద్దాం. అరే 15 ఫీట్ల గణపతిని పెడుతున్నాము, అప్పుడు మీరు వస్తారు కదా, అప్పుడు వచ్చినప్పుడు గిరగిర దింపుతా మీది కానీ ఇట్లా మొక్కనొక్కని ఇట్లా దింపుతా మిమ్మల్ని ఇట్లా గిరగిర దింపుతా మీది. మళ్ళా ఈయన గణపతి దగ్గర రావద్దు, మీరు ఆడు ఇసిరేస్తా అలా ఆడాల పోయి మీరు. 15 ఫీట్లు కదా మాది, 20 ఫీట్లు చూసుకుందాం. అరే చూసుకుందాం తీర్రా, అప్పుడు చెప్తా మీ పని. చూసుకుందాం అప్పుడు. పోలు చెందాడుతాడు కదా, మరి జరు ఒక్క రూపాయి కూడా లేదు. ఇప్పుడు ఎట్లా ఇజ్జత్ తీస్తాడు కదా వీళ్ళు. ఏం చేద్దాము? ఎట్లా బండి ఖరాబ్ అయిందని చెప్తాం కదా మీ బండి. ఏ బండి వస్తుంది రే, నడు రే. జరుగురే బండి ఖరాబ్ అయ్యా. నేను సప్పుడే నా రూపుకుంటూ వస్తుంది, మీ దగ్గర నన్ను చిన్న అడుగుతారు ఎవరి. ఏం కావాలరా మీకు? మీకు ఏంద్ర ఇట్లా చూస్తున్నాను? ఏంద్రా భయపడిస్తాను చెప్పట్లా. చంద్ర రాయకపోతే నీ బండే స్టార్ట్ కాదు. అరే మేము స్టార్ట్ చేస్తాం చూడనా. ఎట్లా చేస్తారా ఏరియా చూద్దాం. ఏ స్టార్ట్ అయితేలేనా? బండి స్టార్ట్ అవుతలేదు, బండి నువ్వు నేను డక్క కొడతా. స్టార్ట్ అయినాక మీకు సరేనా? నువ్వురే గట్టే నువ్వురి. అరే చెప్పినా కదా అన్ని యాక్టింగ్స్ అవి. అరే అవునరా, చంద్ర రాయవలసి అయితే అట్లా పోయిండు. అరే మనమే వేరే డక్క కొట్టింది, కలెక్షన్ అయితే లేవురా. అరే ఇట్లా అయితే ఆ చెట్టుకి ఈ చెట్టుకి తాడు కడుతూనే ఉంటారురా. అరే అదే పని చేద్దాం రావును. అరే అట్నే కట్టి అడుగుదాం రా చంద్ర. అరే బండి వస్తున్నా రెడీ ఉండుర్రా. ఇప్పుడు నాకు 2 బండిట్లు చేసినాయి రే, దీన్ని ఆపల ఖచ్చితంగా. అరే మీరు చెప్పింటలేరు కదా, మీరు ఫస్ట్ మీ పని చేయాలా, మీరు ఏరుకోతున్నారు. అరే ఏరుకోతున్నారు, ఆగురే. మొన్న గిట్లనే కొట్టి పోయింది కదా నాడు. మీరు పని చేస్తా ఆగురే, మీరు ఎరువురు. మీరు పని చేస్తా దొరకరా. అరే ఆగురి గిన్నెరా, మీరు చెప్తా దొరుకుతుందిగా. పొర్రి చేస్తా మీ పని, దొరుకుతుందిగా మళ్ళా చేస్తా. చంద్రదేమోదం పోదాం పర్రా. అరే చంద్రదేమోదం
ఆకుల చెట్ల కాడికన్నా వస్తాడే అడదాం పడి. ఎవరు చెందుగా ఇంకా వన్ అవరు మంచిగా జ్వరం తక్కువ లేవు. ఏడ తక్కువ ఇంకా తక్కువలే, డెంగ్యూ జ్వరం ఏదో వచ్చిందంట. ఏ వినకుండా చేద్దాం పా, వినక్షేత్ర నడు లేవు. అవును కానీ మనం మీరు చెందాడి 3-4 వేలు అయినాయా? 3-4 వేలు మొత్తం మీద వేసిండు. ఏ లోవురా నాకే జ్వరం వచ్చిందంటే నా మీద పడుతున్నావు. ఏమైందిరా మళ్ళా? ఏమన్నారా చెందాడుకుంటే ఓ లాప్తలేదని తాడు కట్టినాము. అయితే ఒకటి ఇచ్చిండు, ఒకటి ఇచ్చేటలే బండ్లో కట్టి రోజు మీద పడ్డాడు. ఆయన మా ఎంబడ పడ్డాడు, సాలించుకొని ఉరికొచ్చినాం రా. అంత దీని వల్ల 2-3 వేలు దాకా కలెక్షన్ అవు. ఈ తాడు ఏమంటే ఇడు మళ్ళీ కింద పడడానికి పెట్టిండు, మొత్తం మీరే వేసిండు. ఇంత మొత్తుకున్నామని లేడు. గట్లెందుకు వేసినావురా? కింద పడ ఏమన్నా దెబ్బలు కూడా తాకినాయా మళ్ళా? ఇంకా నా ఏమైంది ఒక్క దెబ్బ ఉన్న దాకలేదానికి. సరే మళ్ళీ ఇంటి పోయి ఆన్ చేసుకుని అందరం వినాయకుని చెరికాడికి పంపాను. పరిమళ అరే మొన్న అన్నట్టే నువ్వు ఆ గణేశుడు అన్నావనుకో, లేదు ఒకటే గణేశుడు, అందరం ఒకటే గణేశుడు తీసుకున్నాం కన్నా. అరే వినాయకుడు మస్తు తీసుకోదాం పరి. అరే మస్తున్నా లేపుర్రా. మా దగ్గర పైసలు ఉన్నాయిరా, మా దగ్గర ఉన్నాయి 20,000 గణేశుడు తీసుకోమంటారేంద్రా? చిన్నగా కూడా ఎదుగుంటారా? బాయ్ ఏ రేట్ కి ఇచ్చిన? 7,000. 7,000 అంట. అయ్యో రేట్ ఎక్కువ ఉన్నాయి ఇవి, మనం మట్టి వినాకు వేసుకున్నాం ఇంటికి. నేను చేస్తాం. ఏ లేదు లేదు అటుండే చూద్దాం పా మళ్ళీ చూద్దాం. చిన్న తీసుకోదామ్మా. పోరే వేక్ మళ్ళా రేట్ మాట్లాడుకో, తీసుకురా పో రేట్ మాట్లాడు. అలా 2 ఫీట్ల గణేశుడే 5,000 చెప్తున్నట్టే, నువ్వు ఇది 8 ఫీట్ల గణేశుడు నీకు 2,000కి ఇస్తారా? నువ్వే మాట్లాడి తీసుకురా బొమ్మాయి. మేము 2,000కి ఏం కనపడతావు మళ్ళీ? గట్ పోదాము, చిన్నది తీసుకొని పోదాం 10. అరే చెల్లి తీసుకున్నాం రా. అన్నది వద్దా, ఇదే తీసుకుందాం. అరే అది వద్దు, నాకు ఇదే కావాలి. నాకు అరే నేను అప్పుడే చెప్పాను రా, వద్దు అందరం వద్దు, ఇద్దరం వస్తాం, ఇద్దరం తీసుకొస్తాం అంటే అందరు వస్తా అన్నారు. ఇదే మళ్ళీ ఒకటి ఇది కావాలంటే ఇది కావాలంటారు. మరి ఎట్లా? చిన్న వినాయకులు వద్దు, 12 ఫీట్లు 15 ఫీట్లు 15 ఫీట్లు 16 ఫీట్లు ఇది గణేశుడు మన దగ్గర ఉండి 2,000. అరే ఇచ్చారా? అరే దామ్ ఎటు పోతున్నా రే, ఇద్దా ఈ అబ్బాయిలతో సరే ఉంది. నేను పోతున్నా. అరే గణేశుడు ఆ గణేశుడు వద్దు, మన 2,000కి ఏ గణేశుడు అంట. చెల్లె పోయి మట్టి వేసుకొని మేము ఇంటికాడ వేసుకోం దారి. ఈ మళ్ళీ నా మాట ఇంటి నేను ఇలా మాడైనా సార్ నేను ఇంటికి పోతున్నా. నా మాట ఇంటే ఏమిటన్నా నేను పోతున్నా. నువ్వేదో బుక్ చేసినా మరి ఎట్లా పైసలు ఇద్దామంటే? అరే అడ్వాన్స్ ఇస్తానికి పైసలు కూడా లేవు కదా.